నీటి వాటాల విషయంలో ప్రభుత్వానికి సోయి లేదని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కృష్ణా నీళ్ల దోపిడీ జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వాటాకు మించి ఏపీ నీళ్లు తీసుకెళ్తుందని ఆరోపించారు. సాగు తాగునీరుకు ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉందన్నారు జగదీష్ రెడ్డి. నల్గొండ ఖమ్మం జిల్లాలతో పాటు వరంగల్ జిల్లాలో భాగమైన మహబూబాద్ జిల్లా కూడా మంచినీళ్ళ కొరకు ఆధారపడి ఉందో ఆ మంచినీళ్ళకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఉన్న పంటలకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్త పడాలి. అవతల అడ్డగోలుగా నీళ్లు తీసుకుపోతున్నారు శ్రీశైలం నుండి సాగర్ నుండి. రేపటి మన నీళ్ళు అవసరం, మంచినీళ్ళకు సమస్య వచ్చే ప్రమాదం ఉంది. మన నీళ్ళని దొంగతనంగా తీసుకుపోతున్నారు, దౌర్జన్యంగా తీసుకుపోతున్నారు. ప్రభుత్వం ఎందుకు దానిపైన దృష్టి పెట్టడం లేదు? దయచేసి మంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఆ వైపు చూడండి అని చెప్పాను. వాస్తవానికి కేఆర్ఎంబి తెచ్చిందైనా రాష్ట్ర పునర్విభజన సందర్భంలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసేందనే కాంగ్రెస్ మనొక వైపు అన్యాయాన్ని కొనసాగిస్తుంది, బీజేపీ ఒక వైపు మాట్లాడదాం. కానీ ఇవాళ ఆ రోజు కేంద్రం చెప్పిన దాని ప్రకారం తాత్కాలికంగా 500 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోండి, 300 తెలంగాణ వాడుకోండి అని ఏదైతే చెప్పిందో దాని ప్రకారం అయినా సరే మనం నీళ్ళని తీసుకున్నాం. ఈ సంవత్సరం అక్కడ 1010 టీఎంసీల నీళ్లు వచ్చినాయి. దాంట్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 650 పైగా టీఎంసీలు వాడింది, 660 టీఎంసీలు వాడింది. తెలంగాణ ఇప్పటికీ 200 టీఎంసీలే వాడుకుంది. ఉన్న నీళ్లలో ఇవాళ తెలంగాణ వాటా ఇంకా 140 టీఎంసీలు. సాగర్ కింద రెండో పంటతో పాటు మన మంచినీటి అవసరాల కొరకు నీళ్లు మనం అక్కడ పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ వాటా పూర్తిగా వాళ్ళు వాడుకున్నారు. దీనిపైన మీరు స్పందించండి అని చెప్పాను. అన్యాయం ఎవరు చేసిరు తెలంగాణకు అనే విషయం జోలికి పోవాల్సుకుంటే మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ, రెండవది బీజేపీ పార్టీ.